ఫస్ట్ కింగ్స్ 18:38. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అగ్ని, ఫైర్ కేమ్. తెలుసు కదా, ఏలియా ప్రార్థించగా అగ్ని అంటే గాడ్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైర్ హియర్. ఓకే, నెక్స్ట్ వర్స్ 21-26. ఫస్ట్ క్రానికల్ 21-26. పిమ్మట దావీదు యెహోవాకు వచ్చాడు, ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ఉత్తరం ఇచ్చాడు. నాట్ ఓన్లీ ఫర్ ఏలియా, దావీదు కూడా. ఓకే, నెక్స్ట్ 2వ దినవృత్తాంతములు 7:1. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. దట్ గాడ్ కేమ్ డౌన్. ఇప్పుడు ఈ మధ్యలో అగ్ని పొగ వెళ్తుంటే ఎవరు వెళ్ళినట్టు, మధ్యలో ఎవరు నడిచినట్టు? ఈ బలులు అంటే ఒక జంతువును 2 ముక్కలు చేసి దాన్ని అటు ఇటు వేసి మధ్యలో ఒక త్రోవ పెట్టి ఆ త్రోవ గుండా అగ్ని మరి పొగ వెళ్తుంటే ఎవరు వెళ్ళినట్టు? గాడ్. హీ ఈస్ గాడ్. None other than Jesus Christ of the coming Nazareth. He's from heaven. He's still the creator. Okay? Jehovah, Yahweh. కానీ బట్ పాత నిబంధనలో ఫాదర్గానే ఉన్నాడు అక్కడ. ఓకే, లెట్స్ గో టు జెర్మియా. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 18-20. ఇక్కడ రాజుల మధ్య నిబంధన జరుగుతాయి. రాజ్యాల మధ్య ఎవరైనా ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఈ నిబంధన ఎంత సీరియస్సో అబ్రహాముకు తెలుసు, రాజులకు తెలుసు, ఆ రోజుల్లో ఉండే మనుషులకు తెలుసు. దిస్ కవెనెంట్ ఈజ్ అ సీరియస్ కవెనెంట్ వాట్ గాడ్ మేడ్ విత్ అబ్రహాం. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన. హీ ఈజ్ గాడ్ ఫర్ ఎవర్, లైఫ్ ఫర్ ఎవర్. అంటే ఈ నిబంధన నెరవేర్చి తీరతాను. అందుకనే సిలువ మీద తన కుమారుణ్ణి బలిచ్చి నిబంధన చేశాడు. వాగ్దానాలు నెరవేరుస్తాను. ఆమేన్. గాడ్ ఈజ్ ఇన్ ద సీరియస్ బిజినెస్. He want to surely bless his people, surely heal you, surely uplift you. A serious God. He swore on his life. మోషేతో అంటాడు, నా జీవంతో అంటాడు దేవుడు. అంటే ఏంటి? This will come to pass. You see the seriousness that God made with Abraham? The covenant. అంటే your prayer should be steadfast. అందుకే నీ ప్రార్థన ఆపకూడదు, నీ నమ్మకాన్ని ఆపకూడదు, ఏదైనా రాని వెనక్కి వెళ్ళిపోకూడదు. Never go back. God has covenanted on his life. ఇద్దరు రాజుల మధ్య ఉల్లంఘన. ఆ రాజు అడుగుతున్నాడు, రాజా నువ్వు చేసావు నిబంధన, కానీ ఏమైంది? లెట్స్ గో బ్యాక్, వెళ్దాం అక్కడికి. జెనసిస్ 15 అండ్ నౌ లెట్స్ రీడ్ ఫ్రమ్ 9 నుంచి చదువుదాం ఇప్పుడు. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాడు. ఎందుకు? ఇంకా నిబంధన నెరవేరలే. దేవుడు నడవాలి మధ్యలో. ఆఫ్టర్ హీ వాక్స్ తినేని. గాడ్ హ్యాస్ టు వాక్. సో అబ్రహాం ఇస్ వెయిటింగ్. అబ్రహాం తెలుసు, ఉండండి ఇంకా దేవుడు నడవలేదు, అందుకని వాటి అన్నింటికి గెంటేస్తే ఎంతమందికి అర్థమవుతుంది? గెటింగ్ ఇట్? కమ్ ఆన్, రీడ్. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. దేవుడు చెప్తున్నాడు ఎలా నెరవేరుస్తా. గాడ్ ఈజ్ ఈవెన్ టెల్లింగ్ హౌ అండ్ వెన్ ద ప్రామిస్ విల్ కమ్ టు పాస్. లేట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది, కానీ నెరవేరుస్తా అని దేవుడు చెప్తున్నాడు. లెట్స్ రీడ్. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఆ టైం కూడా చెప్తున్నాడు. ఓ గాడ్ కెన్ ఈవెన్ టెల్ యూ ద టైం. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. నీవైతే క్షేమంగా వెళ్ళిపోతావు. నేను చెప్తున్నా, నిన్నెవ్వరూ ఎత్తుకెళ్ళరు, నిన్నెవ్వరూ చంపరు, నిన్నెవరూ నరకరు, నిన్ను ఎవ్వరూ హత్య చేయరు. సెక్యూర్. చూద్దాం. మంచి వృద్ధాప్యమందు పాటిపెట్టబడదు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని
మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు అప్పుడు దేవుడు ఎన్ని చెప్పిన తర్వాత చదవమ్మ. రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలను కనబడి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎస్, ఇప్పుడు నేను నడుస్తున్నా అవన్నీ చెప్పిన తర్వాత. అంటే ఏంటి? ఇవన్నీ నెరవేరుస్తానని దేవుడు వీటి మధ్య నడుస్తున్నాడు. కమ్ ఆన్ రీడ్. మరియు ప్రొద్దుగుంకినప్పుడు కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనపడి ఆ ఖండముల మధ్య నడిచి. అంటే ఏంటి? నిబంధన జీవించువారే చేయాలి. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజీలను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీలను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. వావ్, గాడ్ ఈజ్ రెడీ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. మనం నమ్మాలా? నో. గాడ్ రెడీ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. ఎంతమంది రెడీగా ఉన్నారు? గాడ్ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. యూ వాంట్ టు షో మీ. అంటే నీకు ఏ రీతిగా చేస్తే నీ విశ్వాసం పెరుగుతుందో, ఆ కాలంలో ఏ రాజుల నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారమే దేవుడు ఈ లోక సంబంధం వాటిని ఉపయోగించి నీ విశ్వాసాన్ని పెంచుతాడు. ఆ రోజుల్లో ఆ నిబంధన ఎంత పవర్ఫుల్లో, ఆ నిబంధన ప్రకారం దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసి ఇలా ఇస్తానన్నాడు వాగ్దానం. విశ్వాసంలో కొన్ని అవిశ్వాసంగా అడగడం దేవుడికి తప్ప? నో. ఈ రోజు నుంచి దేవుడు అద్భుతాలు చేసి నీ అవిశ్వాసాలన్నీ తీసివేయను గాక, నీ అవిశ్వాసాలన్నీ విశ్వాసములుగా మార్చుగాక. మే హీ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ అండ్ అప్రూవ్ ఎవ్రీ డౌట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద జర్నీ. ఇప్పుడు దాకా నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నేను ఇస్తానంటున్నాడు దేవుడు. ప్రామిసెస్ దే విల్ కమ్ టు పాస్. గాడ్ ఈజ్ సీరియస్. యేసుప్రభు వారు ఊరికే ఆమెన్ అనలే, సిలువ మీద నిబంధన చేసి, శరీరముతో రక్తముతో నిబంధన చేసి. He did not say simple amen. He shed his blood from his body, from his stripes, and then he said amen. ఒక చిన్న అద్భుతం చేయి, గివ్ మీ టోకెన్. నా కొడుకుని స్వస్థపరుస్తావా? టోకెన్. నా కుమార్తె జీవితాన్ని కడతావా? టోకెన్. ఈ నొప్పులన్నీ పోవాలి ప్రభువా, ఒక అద్భుతం చేయి. ఎస్, ఆయన ఒక వాగ్దానం గట్టిగా పట్టుకో, నెరవేరుతుంది. గాడ్, ఆల్ యూ నీడ్ ఈజ్ లైక్ అబ్రహాం. ఈరోజు నాకు తెలిసి ఒక 90% మందిలో వాగ్దానాలు నెరవేరబోతున్నాయి. 90% people are receiving the promises of God, are becoming powerful, are becoming supernatural, are becoming glorious. Father, Aya, let these hands make a token with these hands. Make a token with these hands. ఏ వాగ్దానాలు అడిగి ఇది నెరవేరవో అనుకుంటున్నారో ఈరోజు, అయ్యా ఇది జరుగుతాయో జరగవో అనుకుంటున్నారో ఈరోజు, ఇదిగో అబ్రహాం అడిగాడు, ఇది ఎలా జరుగుతుంది. ఈరోజు వీళ్ళందరూ అడుగుతున్నారు, మా విశ్వాసాన్ని పెంచు నాయన. అబ్రహాము విశ్వాసాన్ని పెంచావు, అబ్రహాముతో నిబంధన చేశావు, మాతో కూడా ఏదో ఒక రీతిగా అబ్రహాముకి ఏ రీతిగా చేస్తే విశ్వాసం పెరుగుతుందో అలాగే చేశావు. అలాగే నాకు ఏ రీతిగా అద్భుతము చేస్తే, ఏ రీతిగా నా విశ్వాసాన్ని పెంచాలో నీకు తెలుసు ప్రభువా. యు నో హౌ టు ఇంక్రీజ్ మై ఫెయిత్. అలాగే ఈరోజు ఇదిగో ఎవరెవరైతే ఈరోజు ఈ చేతులెత్తి, అబ్రహాము దేవా నా జీవితంలో కూడా నా విశ్వాసాన్ని పెంచు, ఆ వాగ్దానాలు నెరవేర్చు, నన్ను ఆశీర్వదించు, అబ్రహాములాగా నన్ను, నా విశ్వాసాన్ని అంచెలంచెలుగా పెంచు, తోమాలాగా, పేతురులాగా ఎలాగా వారి విశ్వాసాన్ని పెంచావో దావీదుని, అలాగా మా విశ్వాసాన్ని పెంచి అద్భుతాలతో మా జీవితాన్ని నింపమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.